ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో సినీ రీల్లో చూద్దాం. నువ్విలా, జీనియస్, రామ్ లీలా, 7 లాంటి భిన్న కథాంశాలతో నటుడిగా ప్రూవ్ చేసుకున్న యంగ్ హీరో హవీష్ తన పుట్టినరోజు సందర్భంగా నెక్స్ట్ చేస్తున్న నేను రెడీ మూవీ నుంచి గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు చిత్ర యూనిట్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను ఆకట్టుకునే లవ్ స్టోరీ కూడా నేను రెడీ మూవీలో ఉందని అన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ హ్యాపీ బర్త్డే హవీష్ గారు. ఇప్పుడు ఇంకా నేను రెడీ సినిమాకి వస్తే ఎప్పటి నుంచో హవీష్ గారు వాళ్ళ నాన్నగారు నాకు బాగా పరిచయం. ఒక విధంగా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటివన్నీ, ఫ్యామిలీ మెంబర్ లాంటివన్నీ కూడా. సో ఎప్పటి నుంచి అడుగుతుంటే ఒక మంచి కథ సెలెక్ట్ అయ్యి మనకు నచ్చితే అప్పుడు చేద్దాం హవీష్ గారు అని అలాగా వెయిట్ చేయించాం. అనుకోకుండా మజాకా అయిపోగానే శ్రీనివాస్ గారు కథ చెప్పాడు. ఒక కథ చెప్తానంటే చెప్పు అన్నాను. చెప్పారు. కథ వినగానే నాకు ఎందుకో ఇది హవీష్ గారు చేస్తే బాగుంటుంది అనిపించి వెంటనే హవీష్ గారు ఫోన్ చేసి ఒక కథ పంపిస్తున్నా వినండి అనగానే హవీష్ గారు మీరు అనుకుంటారు హవీష్ గారి గురించి జనరల్గా ఒరిజినల్గా నిజాలు మాట్లాడేసుకుందాం, వీళ్ళేమి బోల్ డబ్బులు ఇచ్చేస్తారు డైరెక్టర్కి. రెండోది ఏంటంటే ఆయనకి కథ ఏదైనా ఇస్తే సినిమా చేయడం ఎక్కువ, ఇలాంటి ఒక న్యూస్లు తిరుగుతూ ఉంటాయి. కానీ వాస్తవాలు కాదు. ఆయన కథలు అంత ఈజీగా ఓకే చేయడు. నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంపైర్ కాదండి, అది అనుకోకుండా ఎంపైర్ అయిపోయింది. నేను అంటే యూ ఆల్వేస్ డిడ్ వాట్ ఈజ్ రైట్, ఆ రైట్ దాన్ని పెద్ద చేసింది అంతే తప్పితే నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంపైర్ కాదు. నేను మీరు ఫస్ట్ చూస్తే నేను నువ్విలా కానీ అంతకుముందు కానీ సినిమాలు ఒరిజినల్గా చిన్నకృష్ణ గారు హిందీలో సినిమా చేద్దాం అనుకున్నారు. సో అప్పుడు ఆయన పెట్టారు నన్ను యాక్టింగ్ స్కూల్లో. సో అప్పుడు చూస్తే ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ ఫిలిమ్స్లోకి వచ్చి అది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి సరే ఏదో పని చేసుకోవాలని చెప్పి అటు వెళ్ళిన తర్వాత సో దాంట్లో అది వర్క్ చేసి అది 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 ఇంకో పార్ట్, ఇది ఇంకో పార్ట్. సో రెండు బాగున్నాయి. ఎందుకు ఒకటే ఎందుకు చేయాలి? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.